బ్యాక్ టు అజెండా. ఇక రెండో అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి తెలంగాణలో. ఇక ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు కేటీఆర్, హరీష్ రావులు ఎస్ఐఆర్పై నేతలు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి క్లియర్ కట్గా కనిపిస్తుంది. క్షేత్ర స్థాయిలో మనం పరిశీలిస్తే వాళ్ళ మీటింగ్లు కానీ ఇవన్నీ. ఇక కొంతమంది నిర్లక్ష్యంగా ఉన్నారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు సీరియస్ అవ్వాల్సి వచ్చింది? హైదరాబాద్లో నిర్వహించిన జూమ్ మీటింగ్లో నేతలపై సీఎం మండిపడ్డట్టుగా కూడా వార్తలు గుప్పుకుంటున్నాయి. జిల్లాల వారీగా తన దగ్గర రిపోర్టే ఉందంటున్నారు సీఎం. అవగాహన సదస్సులు ఇంకొన్ని నిర్వహించాలని కూడా తాజాగా ఆ మీటింగ్లో సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్యాడర్ను కూడా అప్రమత్తం చేశారు, మంత్రులను అప్రమత్తం చేశారు. ఇక తను చెప్పే ఆదేశాలను ఎవరైతే పట్టించుకోరో వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అసలు ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల పేరు తొలగించే ప్రమాదం నిజంగానే ఉందా? రాజకీయ పార్టీలు ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి? ఈ అంశంపైనే చర్చిద్దాం. ఇక ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఇక శంకరోళ్ళ రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్, అదేవిధంగా రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్ మనకు అందుబాటులో ఉన్నారు. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ఎస్ఐఆర్పై ఓవైపు పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఇద్దరు కూడా, అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ దిశానిర్దేశం చేస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. చాలా కీలక ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది, అందరూ అలర్ట్గా ఉండండి కూడా చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యానికి ప్రాణమే ఓట్లు. ఓట్లు లేకపోతే ఏది కూడా ప్రజాస్వామ్యం బతకదు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని బతికించేది కూడా ఓట్లే. కాబట్టి దొంగ ఓట్లు కానీ, అదే విధంగా డబల్ ఓట్లతోని ప్రజాస్వామ్యాన్ని ముప్పు వాటిల్లింది. కాబట్టి వాటిని తీసేసే క్రమంలో ఈ రోజు కాదు, దాదాపు 14 సార్లు దీంతో పోల్చుకుంటే 13 సార్లు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు 14సారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఈ విషయంలో ఎందుకంటే ఈ ఓట్ల వేరివేత, అదే విధంగా ఓట్లకు సంబంధించి ఫిల్టరైజేషన్ అవుతుందో దానికి పూర్తిగా మా పార్టీ మొదటి నుంచి అప్రమత్తమైంది. ఎందుకంటే బెంగాల్లో జరిగిన సంఘటన కానీ, ఇతర రాష్ట్రాల్లో మొన్న జరిగిన 5 ఎలక్షన్స్ లో కానీ జరిగిన సంఘటనలు బేరీజ్ చేసుకుంటూ, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దీని పేరుతో ఓట్లను తొలగించి లబ్ధి పొందే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా భారతీయ జనతా పార్టీ? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు 2002 సంబంధించి అయితే పెట్టిలో 2002లో వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ, వాళ్ళ ఓట్లు కానీ, ఎక్కడెక్కడ ఉన్నాయి వివరాలు, అక్కడ వివరాలు ఉంటాయి. ఇక్కడ ఏదైతే దాన్ని మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే వాళ్ళను కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాలు ఎవరికి తెలియకపోతే వాళ్ళ ఓటు పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులే కానీ, లేకపోతే సంచార జాతులే కానీ, లేకపోతే కొంతమంది ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇతర రెంట్కున్న వ్యక్తులు కానీ, 3-4 దిక్కుల అయితే ఓటు హక్కు ఉన్న వాళ్ళు కూడా ప్రమాదంలో పడ్డారు. ఎందుకంటే 3-4 దిక్కుల ఎక్కడ కూడా డిక్లరేషన్ ఇవ్వకపోతే కూడా ఆ ఓట్లు పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఏ విధంగా ఓటు ఏ విధంగా కోల్పోతారు, ఒకటి మరణించడం వల్ల, రెండోది ఏంటంటే 2-3 ఓట్లు ఉండడం వల్ల, అదే విధంగా ఎందుకంటే పెళ్లికి ముందు ఒక దగ్గర ఉండి పెళ్లి తర్వాత చేంజ్ అయిన ఓట్లు కూడా వాళ్ళ అక్కడ ప్రూఫ్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ లేకపోతే వాళ్ళ తాత, నానమ్మ ఎందుకంటే చూసుకోవాల్సింది, అమ్మమ్మ వాళ్ళ సైడ్ నడవదు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ అట్లా కూడా లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సర్నేమ్ ఉన్న వాళ్ళని కూడా ఇట్లా చేసుకోవాలని కూడా చెప్తున్నారు. అదే విధంగా లాస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా కూడా ఓటు కాపాడుకునేది ఉంటది. కాబట్టి అవన్నీ చెప్తున్నాం. ఎందుకంటే ఓటు హక్కు పోకుండా కాపాడుతున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడులో బీఆర్ఎస్ పార్టీ ముందుంది. కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఈ విధంగా గౌరవ కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ముందడుగు వేస్తుంటే వీళ్ళు వెనకబడ్డారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. అదే విధంగా పనులు కూడా ఇవి లక్షణాపంచం కూడా చూస్తున్నాం. ఎందుకంటే 2023 నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత దేని మీద పట్టింపు లేదు. ఎందుకంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే లేదు, లేకపోతే ఆ పరిపాలన మీద పట్టు లేదు, అదే విధంగా వాసన అడ్మినిస్ట్రేషన్ పవరే లేదు. ఈ విధంగా ఇప్పుడు ఈయన బాగా చేసినట్టు ఈయన వాసన చెప్పండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది చూడకుండా బోర్డు మీద రాస్తే రేవంత్ రెడ్డి నేను దేనికంటే దానుకుంటాను. వాళ్ళని తీసేస్తే ఎందుకండి? వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు. ముఖ్యమంత్రికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి సంబంధించి ఒక అవగాహన లేదంటారా? లేదు, తన గురించి ఒక గంట సేపు చెప్పమనండి. నేను చెప్తున్నా కదా, గంట ఎందుకంటే 1/2 గంట మాట్లాడమండి. అది చూడకుండా, ఆ స్పెల్లింగ్ చూడకుండా బోర్డు మీద రాయమనండి. అది ఇప్పుడు అవమానిస్తారేండి. ఎందుకంటే తెలుసుకోవాలి, ఎవరైనా కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో ఈయన ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు. ఈయన ఓటుకు నోటు కింద దొంగ. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం ఎన్నుకోబడ్డ ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టికి 50 లక్షలు తీసుకొచ్చి దొరికిన దొంగ. ఈయనకేం తెలుసా ప్రజాస్వామ్య విలువలు? పార్టీ ఫిరాయింపులు జరిగాయిగా. సరే, ఒకసారి అంటే మీరు అంశం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా. సో మొదటిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు, మీరు తీసుకున్నారంటే సరే
మీరు చెప్తున్నట్టుగా కొత్తగా అధికారంలోకి వచ్చారు ఉద్యమ పార్టీ, అక్కడ ఆ బలం సరిపోకపోతే ప్రభుత్వాన్ని కూలదోస్తారనుకోవచ్చు. ఇక రెండోసారి కూడా అదే తంతు కదా, రాజశేఖర రెడ్డి హయాం నుంచి మొదలైతే కేసీఆర్ అతిథుడు కాదు, చంద్రబాబు అతిథుడు కాదు, ఇప్పుడున్న రేవంత్ అతిథుడు కాదు, ఎవరు కూడా పార్టీ ఫిరాయింపులకు అతిథులు కాదు కదా. పార్టీ ఫిరాయింపులు వేరే అండి, పార్టీ కొనుగోలు చేయడం వేరు. ఇప్పుడు కొనుగోలు చేసి దొరకడం వేరు, పార్టీ ఫిరాయింపులు మాపుడు చేసినప్పుడు వాళ్ళు బాజాప్తి ఒప్పుకున్నారు. కండువా ఒప్పుకున్నాడు, కండువా కప్పిన పార్టీ ఒప్పుకున్నారు, బాజాప్తో వాళ్ళు గల్లెగిరేసుకొని ఈ కండువా కప్పుకున్నామని చెప్పిండు. ఇట్లా దొంగతనంగా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉన్నామని ఇప్పటి కాదు కదండి. 1967 నుంచి అది పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి. హయారాం గయారాం అని హరియారాం కల్చర్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఇప్పుడు అయితే రాహుల్ గాంధీ వాళ్ళ ఫాదర్ అయితే రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన 85 తర్వాత ఆగినాయా అంటే ఆగలేదు, కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఒక పద్ధతి మాట్లాడుకున్నప్పుడు రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ఒట్టేసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకం అన్నప్పుడు దాని మీద నిలబడి ఉండాలి. మేమున్నాం, ఎందుకంటే మొదటిసారి వాస్తవంగా 63 సీట్లు వచ్చినాయి, సో అమిత్వం వచ్చినాయి. ఆ క్రమంలో మా ఎమ్మెల్యేను కొన్ని ప్రయత్నం చేసినప్పుడు మమ్మల్ని కాపాడుకొని చేసినాం అన్నది వాస్తవం. అదే విధంగా పార్టీ మారిన వాళ్ళు కూడా పార్టీ మారినామని చెప్పుకున్నారు. కానీ ఈ విధంగా ఇప్పుడు 88 సీట్లు వచ్చిన తర్వాత రెండోసారి 2018లో అప్పుడు కూడా క్లియర్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండి ఏం చేస్తాము, ఖచ్చితంగా వాళ్ళు వచ్చి యాంటీ డిఫెక్షన్ లాకి అనుగుణంగా మేము వాళ్ళని చేంజ్ చేసుకోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా మేము ఒక పద్ధతిగా పోయినాం. ఏదో చేసినా కూడా ప్రజల ముందు చెప్పినాం, పార్టీ చేంజ్ చేసుకుంటే వీళ్ళు పార్టీ చేంజ్ చేయాలి, మా పార్టీకి వచ్చిందని చెప్పినాం. కానీ పార్టీ ఫిరాయింపులు చేసిన తర్వాత కూడా దొంగతనం చేయలేదు, బురద పూయించుకోలేదు, అదే విధంగా బజార్ల గుడ్డు పెట్టలేదని చెప్పడం వల్ల మేమైతే కాలేదు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పక్క రాష్ట్రంలో సరే కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి పెద్ద ఎత్తున అంటే అభ్యంతరాలు ఏం లేవు, జగన్ క్యాడర్ను అలర్ట్ గా ఉండమన్నారు, ఆ ఓట్లని చూసుకోమని చెప్పారు. ఎందుకని తెలంగాణలోనే ఇంత పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది? అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది, ఇటు బీఆర్ఎస్ ఉలిక్కి పడుతుంది. ఎందుకు ఈ ఉలిక్కిపాటు? ముఖ్యంగా నగర వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే పక్కింటోని ఓటు మనకు తెలియదు, మన ఇంటోను పక్కన తెలియదు. అదే విధంగా అక్కడ దొంగ ఓట్లు కూడా ఎక్కువ క్రియేట్ చేయడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా కొనసాగింది. ఎందుకంటే ఇప్పుడు మొదటిసారి ఎన్నికలు వచ్చిన పంచాలు ఇప్పటి వరకు ఎడ్డి కాలంలో పాలించిన పంచాలు దొంగ ఓట్లు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ గుద్దుకొని గెలిచింది అన్నది కూడా జగమేమే సత్యమే. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన వాస్తవంగా ప్రజలు కూడా ఎక్కువ శాతం ఓటింగ్ కూడా నగరాల్లో జరగట్లేదు, 30-40% కంటే ఎక్కువ దాటట్లేదు. ఆ విషయంలో కూడా మేము స్పెషల్ గా ఒక పద్ధతిగా ముందుకు పోతున్నాం. ఎందుకంటే ప్రజల్ని చైతన్యం చేస్తూ, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు వేయకపోయినా కూడా అది ఎందుకంటే ఒక 5 ఏళ్లు మనం మోసం చేసినట్టయితే ఆ ప్రభుత్వం ఎన్నుకునే విధానంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలనేది మా అంశం. ముఖ్యంగా ఏంటంటే దేశంలో జరుగుతున్న అంశాలను కులంకుశంగా ముందుకు తీసుకెళ్తూ, అదే విధంగా ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో నగరాలు తక్కువ ఉంటాయి, గ్రామాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్రామాల్లో ఎక్కువ ఓట్లు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికెవరని తెలుస్తుంది. కానీ ఇక్కడ సిటీలో పరిస్థితి వేరు, డిఫరెంట్ గా ఉంటది. కాబట్టి ఇప్పుడు జిల్లా కేంద్రాలు 33 సంబంధించిన జిల్లా కేంద్రాలు కానీ, ఆ జిల్లాలో ఉన్న ముఖ్యమైన నగరాలు కానీ వీటన్నిటిని మేము అలర్ట్ చేసినాం. ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ఓటు కాపాడుకోవాలి, ఏ విధంగా కొత్త ఓటు సంపాదించుకోవాలి. 45 సంవత్సరాలు దాటిలో కొత్త ఓటు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ డిఫాల్ట్ అయినా కూడా వాళ్ళు లీగల్ గా కూడా కొట్లాడే అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ ఓట్లు తొలగించినా ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు లేవు కాబట్టి కాస్త సమయం ఉంది కాబట్టి అక్టోబర్ 1 వరకు ఉందండి మనకు సమయం ఉంది కాబట్టి అక్టోబర్ 1 కు తుది జాబితా విడుదలైతే తుది జాబితా విడుదలయ్యేంత వరకు వాస్తవంగా ఒక ఓటరు మన ఓటు కోసం కొట్లాడొచ్చు. ఒకవేళ ఆయన ఓటు అక్టోబర్ 1 వరకు నిరూపించుకోలేకపోతే మాత్రం ఆయన ఓటు ఉండదు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక అంశాన్ని నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే నామినేషన్ రేపనంగా సుప్రీంకోర్టుకు వెళ్లి మరి బాబు నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నా, నా ఓటు నాకు ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించుకొని మరి తెచ్చి చివరికి ఆయన అక్కడ గెలిచాడు. సో ఏంటి అసలు ఆ ఒక్క సీటే అనుకుంటా నాకు తెలిసి అక్కడ. అవునవును ఉంటాయి, ఇలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ముందే అలర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేశానంటే ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఆ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది నా ప్రశ్న. ఎందుకంటే ఈ విషయంలోనే మేము గ్రామ స్థాయిలో బూత్ కు సంబంధించి ప్రతి బూత్ లో వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం కూడా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇంతకుముందు బిఎల్ఓలు మాత్రమే ఉండేది. సో బిఎల్ఓలతో పాటు బిఎల్ఏలను కూడా పెట్టింది, బూత్ లెవెల్ ఏజెంట్ అని కూడా. ఎందుకంటే ఒక్కొక్క బూత్ కి గుర్తింపు పొందే పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కానీ, బీజేపీ నుంచి కానీ, సిపిఎం నుంచి కానీ, ఇతర టీడీపీ పార్టీ నుంచి కానీ ప్రతి గుర్తింపు పొందిన పార్టీ నుంచి వెళ్ళి ఒక బిఎల్ఓకు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కి, అదే విధంగా అదనంగా బిఎల్ఏ కూడా
వివిధ పార్టీ నుంచి అటాచ్ చేయడం జరిగింది. రేపటి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము కూడా అలర్ట్ చేస్తున్నాం. నేను కూడా ఇక్కడ వరంగల్లో కూడా పనిచేస్తున్నా కాబట్టి ఏ విధంగా ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా ఏ విధంగా జరుగుతున్నారో నేను కూడా స్టేటస్ స్థాయిలో చూస్తున్నాను. వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా బిఎల్ఏలు మా ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ మీరు సబ్మిట్ చేసినామో వాళ్ళకి సమాచారం ఇస్తున్నారా, ఇస్తలేరా, లేకపోతే బిఎల్ఓలు ప్రభుత్వానికి కుమ్మక్కై పనిచేస్తున్నారా అంశాన్ని రేపంచాలి మేము ఖచ్చితంగా గ్రౌండ్ స్థాయిలో వెళ్తాం. ఒకవేళ బిఎల్ఓలు ప్రభుత్వానికి లొంగిపోయి అదే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతో కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో మిలాఖాతై చేస్తే మాత్రం ఊరికినే లేదు. ఎందుకంటే కొంతమంది బిఎల్ఓలు మాకు ఇదివరకే అయిపోయినాయి, మేము ఇంటింటి సర్వేలు పూర్తి చేసినాం. హైదరాబాద్ లో ఆన్సర్ కూడా చర్చకు వచ్చింది కదా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వివాదం చెలరేగింది. అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని బిఎల్ఓలే చెప్పిన పరిస్థితిగా. అవును, బిఎల్ఓలు ఏ విధంగా అంటే బిఎల్ఓలు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ డ్యూటీ కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోనికి వాస్తవంగా వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉన్నది. ఆయుధాన్ని అంతే ఇతర పార్టీల చేతిలో పెట్టి ప్రజాస్వామ్యాన్ని చంపొద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా కూడా గ్రౌండ్ స్థాయిలో జెన్యూన్ గా ఉన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఓట్లు ఉంచాల్సిందే. ఒకవేళ మీరు పగబట్టి తీసేస్తే మాత్రం మిమ్మల్ని కూడా పగబట్టి తీసేస్తారు. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా టిట్లా చాట్ ఉంటుంది, ఏది ఇస్తే తిరిగి వస్తుంది తెలంగాణ నేల మీద. ముఖ్యంగా ఏంటంటే పగలు ప్రతీకాలతో కాకుండా ముఖ్యంగా ఒక పద్ధతిగా జరగాలన్న అంశం మీద మా పార్టీ ముందుకెళ్తుంది. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి అన్ని డివిజన్లలో కూడా, ఎందుకంటే సిటీలలో కూడా ప్రతి డివిజన్ లో ఉన్న డివిజన్ కమిటీలను అదే విధంగా డివిజన్ స్థాయి నాయకులను కూడా అలర్ట్ చేసినాం. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. అంతే తప్పగానే ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా, ముఖ్యంగా ఓటర్కి అన్యాయం జరగకుండా మేము చూసుకుంటున్నాం. రామత్ గారు, ఒక అంశం కూడా మనం మాట్లాడుకుందాం. గ్రామాల్లో ఓటు హక్కుకు సంబంధించి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టులో పేపర్ కనపడలేదంటే గ్రామాల్లో నార్మల్గా మనందరం కూడా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి డైరెక్ట్ గా డైలాగ్ వస్తుంది, నేను చచ్చానన్న ఓటు తీసేశారా ఏంటి అని చెప్పి ముసలవ్వల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుని చాలా పటిష్టంగా అది ఒక గౌరవంగా వాళ్ళ హక్కుగా ప్రశ్నిస్తారు. అందులోనూ తెలంగాణ లాంటి ప్రాంతాలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇటు రాజకీయ పార్టీలు అలర్ట్ అవుతున్నాయి, ప్రజలు కూడా చెక్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఏం జరుగుతుందంటారు? ఎస్ఐఆర్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్, క్లియర్ ఓటర్ జాబితా అనేది వచ్చే అవకాశం ఉందంటారా? గ్రామాల్లో ఉన్న చైతన్యం నగరాల్లో కూడా ఉండాలని చెప్తున్నా. గ్రామాల్లో ఒక ముసలవ్వ గాని ముసలయ్య గాని తన ఓటు కోల్పోతే, ఎందుకంటే తన మరణంతో సమానంగా చూస్తాడు కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో సిటీలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గానీ ఇతర ఎంప్లాయీస్ గానీ అదే విధంగా ఉద్యోగులు గానీ సినిమా యాక్టర్లు గానీ వివిధ పరిశ్రమలో ఉన్న ఎందుకంటే పారిశ్రామికవేత్తలు గానీ ఇతర ఎందుకంటే ఉన్నత వర్గాలు కూడా అదే విధంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నమ్మి కూర్చోబెడుతున్నామంటే 5 ఏళ్ళు ఎంత రిఫ్లెక్ట్ ఉంటుందని కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఆ క్రమంలో యువత గాని కొత్తగా జెన్జీలు గాని అదే విధంగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కానీ కొత్తగా వినియోగించుకోవాలి కానీ పాతగా అయితే ఓటు హక్కు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ ఓటుని కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడంలో ముందుకు పోవాలని కూడా చెప్తున్నాం. ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరిగినా కూడా ఒకవేళ బిఎల్ఓలు ఏదైతే ప్రభుత్వంతో కుమ్మక్కైనా కూడా ఖచ్చితంగా వాళ్ళని వేటాడతాం అదే విధంగా వాళ్ళ ఉద్యోగాన్ని కూడా తొలగిస్తాం. కాంగ్రెస్ ఏంటి ఎందుకని ఇంత జాగ్రత్తగా ఉంటుంది? అండ్ రేవంత్ ఈ మధ్య ఒక కమెంట్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది, కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లను తొలగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు తెలంగాణకు సంబంధించి అని చెప్పి ముఖ్యమంత్రి కమెంట్ చేయడాన్ని ఎలా చూస్తుంది బీఆర్ఎస్? మొన్న 72వ ఢిల్లీ వేయించిండు, వాళ్ళతో కూర్చొని మంచిగా ప్రశాంతంగా మాట్లాడుకున్నాడు. కాంగ్రెస్ తోనా బీజేపీతోనా? బీజేపీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఆఖరికి కిషన్ రెడ్డి మీద కసుబూస్ అన్నాడు. వాళ్ళు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారు, అందులో తప్పే ఉంది. మెట్రోకి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల వ్యక్తిగత ప్రయోజనాల ప్రజలు చూస్తున్నారు అండి. మళ్ళా కూడా చెప్తున్నా, ఇప్పుడు వంశీ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడున్న ఏ ప్రయోజనాలు చెప్పండి. వచ్చిన పంచాలు 2023 నుంచి ఏ ప్రయోజనాలు కాపాడు, ఏ భూములు అమ్ముకుంటున్నాడు, ఇక్కడ ఆఖరికి ఎస్బీఐ భూములు కూడా అమ్ముకొని వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసిండు కదండి. ముఖ్యంగా వాళ్ళ బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ వేరే కాడితే ఆడికి పోలన్నట్టు. ఇప్పుడు అవసరమైతే లీడ్ బ్యాంక్ కూడా తొలగిస్తా అంటే ఇప్పుడు లీడ్ బ్యాంక్ తొలగించాలి అనుకో. ఇప్పుడు సామాన్య జనాలకు అర్థం కాదు లీడ్ బ్యాంక్ తొలగించడం అంటే. ప్రభుత్వం ఏ ఖాతా అయినా ఏదైనా ఏ ట్రాన్సాక్షన్ అయినా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు ఎస్బీఐ ద్వారా. అదే విధంగా డిపాజిట్లు కూడా ప్రభుత్వానికి సంబంధించి అన్ని దాని ద్వారా నడుస్తాయి. నేను కాదు నీకు తీసుకునే అవసరం ప్రైవేట్ కంపెనీకి ప్రైవేట్ బ్యాంక్ అప్ప చెప్తా లేకపోతే వేరే బ్యాంక్ అప్ప చెప్తాడు, మనం మిగతా అన్ని అకౌంట్లు తీయాలి. మరి అకౌంట్ తీయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి, ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయి. అంత పిచ్చోళం కాదు కదా అంటే. ఇప్పుడు ఏంటంటే ప్రతి చూస్తున్నారు ప్రజలు, వీళ్ళు చేస్తున్నది ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన ప్రభుత్వం కాదు. వాస్తవంగా ఓటీపీ ప్రభుత్వం, వన్ టైం పాస్వర్డ్ ప్రభుత్వం 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు దోచుకోవడానికి. అదే విధంగా ఆలీబాబా అరడజన్ దొంగలు ఏ విధంగా ఉండనో రాష్ట్రంలో ఈ రోజు ఆలీబాబా 16 దొంగలు తయారండి. మంత్రివర్గంలో డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేని అంటున్నాడు కదా, డైరెక్ట్ ముఖం పట్టుకొని 30% గాడు వస్తున్నాడని. ఈ విధంగా వాళ్ళు అన్ని విధాలుగా ఇప్పుడు ఇసుకలో మాఫియా, అదే విధంగా
ల్యాండ్స్ లో మాఫియా, యా, అదే యా, విధంగా టాపిక్ డైవర్ట్ అవుతుంది మనకు. అన్ని ఇక టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ మనం ముందుకు పోతే చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతేందుకండి. ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్ చెప్తా వంశీ గారు, ఏదంటే వేదిక కాకపోయినా కూడా ఇప్పుడు 20,000 కోట్లకు సంబంధించిన ఇసుక అమ్ముకుంటున్నారు. ఎందుకంటే అఫీషియల్ గానే దాదాపు 12,000 నుంచి 14,000 కోట్ల దాకా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది 2020 నుంచి ఇప్పటి వరకు. మేడిగడ్డ రిపేర్ చేస్తే 400 కోట్లు, 20,000 కోట్లు ఏదైతే ఇసుక అమ్ముకోనికి వస్తుంది. కానీ అంటే అదే కాళేశ్వరం, అదే గోదావరి మీద 20 లక్షల కోట్లు మీరు ఇసుక అమ్ముకొని సంపాదించుకుంటారు. అందులో ఒక కనీసం రైతుల కోసం, తెలంగాణ సమాజం కోసం ఇంత ముందు మీరు చేసిన పాపాలే కదా. 2014 ముందు ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేశారు కదా. ఈ నేల ఎండిపోయింది కదా, కరువుతో వాస్తవంగా పోయింది, మళ్ళీ అదే కరువు తీసుకురావడం. అందులో వాటి గురించి కూడా చర్చ చేద్దాం. కానీ హైదరాబాద్ కు సంబంధించి బీఆర్ఎస్ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూస్తే బీఆర్ఎస్ కు నగర ఓటరు పట్టం కట్టారు. అటువంటి నగర ఓటు ఎస్ఐఆర్ తో ప్రమాదంలో పడిందా, పడబోతుందా? పడితే బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? 100% పడే ప్రమాదం ఉందండి. ఎందుకంటే కొన్ని ఓట్లు తొలగించాలని కూడా బీజేపీ చూస్తున్నది. అదే విధంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎంసీఆర్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఆ మొత్తం పోయి మాట్లాడుకొని వచ్చిన తర్వాత రేపు ఎస్ఐఆర్ రేపు స్టార్ట్ అయిద్దనగా ఈ రోజు వేసిండండి. ఇక ఒక ఇట్లుంటది, ఇన్ని రోజులు వండుకున్నాడు, ఇన్ని రోజులు వండుకొని ఇక దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మీరు ముఖ్యమంత్రికి చాలా పనులు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. కానీ ముందే ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ముందే ఎందుకు కోయలు గుయ్యాలంటున్నా? తొందరపడి కాదండి, తొందరపడని కోగిలేది, తొందరపడే కోగిల కూడా కాదు, తొందరపడిని కోగిలేది, అది కుయ్యేది. ఇది ఎక్కడ కూయాలో అక్కడనే కూర్చొని ఢిల్లీలో పోయి కూసుకుంటది. పైసల కోసం, ప్రజా సమస్యలు పక్కన పెట్టి పైసల కోసం పనిచేసే కోకే ఇది. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను క్లియర్ గా మొన్న జరిగిన డిబేట్ లో కూడా చెప్పిన, అవన్నీ చెప్పుకుంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జరగబోయే అంశాలను కూడా మొత్తం చేతులు ఎత్తేసి లాస్ట్ వరకు తీసుకొచ్చి కొన్ని దిక్కుల వీళ్ళు వాస్తవంగా కొన్ని ఏజెంట్లు ఇవ్వలేదంట. నాకు కూడా తెలిసిన విషయం, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బిఏలేరు, కొన్ని దిక్కుల వీళ్ళు బిఏలే చేయలేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని మేము పంచుతున్నాం. ఎందుకంటే ప్రజలకు ఒక మీడియేటర్ గా మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. అన్ని విషయాల్లో, ఓటు విషయంలో కాదు, అదే విధంగా సంక్షేమ ఫలాలు అందని విషయంలో కూడా మేము ఏంటంటే ఈ రోజు కూడా కొట్లాడుతున్నాం ఈ విధంగా. ఎందుకంటే ప్రజలకు, అదే విధంగా అయితే ప్రభుత్వానికి ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ వస్తున్నదో, ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో ఆ మోసాన్ని కూడా అరికట్టడంలో ముఖ్యంగా మేము ముందుంటున్నాం. అదే విధంగా ఓట్ల విషయంలో కూడా చాలా కీన్ గా పనిచేస్తున్నాం. గౌరవ హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, అదే విధంగా మా పార్టీలో ఉన్న మిగతా శ్రేణులు కానీ. వెంకటస్వామి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం. సారీ, రైట్, టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఏం జరగబోతుంది అంటే మొత్తంగా ఎస్ఐఆర్ పై బీఆర్ఎస్ ఒక పోరాటం చేయబోతుందా? ఒక పార్టీగానా, లేదంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఒక ఉద్యమ పార్టీ అవ్వచ్చు, లేదంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం కోసం ఎప్పుడు ముందుంటామనే బీఆర్ఎస్ ఎస్ఐఆర్కి సంబంధించి ప్రజలకు ఫైనల్ గా ఏం చెప్పబోతుంది? ముఖ్యంగా ఏదైతే ఎస్ఐఆర్ సంబంధించి ఓటర్లను చైతన్యం చేస్తున్నాం, అదే విధంగా ఓటు కాపాడుకోనికి ఏ విధమైన అస్త్రాలు ఉపయోగించుకోవాలి, ఏ విధంగా మీ దగ్గర ఉన్నాయి ప్రొడ్యూస్ చేయాలనేది మేము ముందే క్లియర్ చెప్తున్నాం. ఎందుకంటే దగ్గరకు వచ్చిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత చెప్తే కాదండి. యుద్ధం ఉన్నప్పుడే వాస్తవం కత్తి తిప్పాలి. యుద్ధం లేనప్పుడు ఎంత కత్తి తిప్పినా కూడా అది విన్యాసం అనబడదు తప్ప అది యుద్ధం అనబడదు. సో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం, వాళ్ళ ఓటును కాపాడుకోమంటున్నాం. అదే విధంగా ప్రజాస్వామ్యం కూడా గా విధంగా కాపాడబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓట్లే, ఈ ఓట్లతోనే, ఎందుకంటే ఏదైతే నగరాలకు సంబంధించిన ఎలక్షన్స్, ముఖ్యంగా హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఇతర కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దాని తర్వాత వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇదే అయితే ఓట్లతో జరుగుతుంది. అదే విధంగా ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, లేకపోతే వచ్చే ఎలక్షన్స్ కూడా, ఎందుకంటే వచ్చే జనరల్ ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ ఇవే ఓట్లు ప్రాధాన్యత, ఇవే ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ ఓట్లను కాపాడుకుంటే ప్రజాస్వామ్యం కూడా కాపాడబడుతుంది. మంచి పరిపాలకులను తీసుకొచ్చి సీట్లకు కూర్చోబెట్టుకునే ఓటర్కు అవకాశం ఉంటుంది. యా, రైట్, థ్యాంక్ యూ రామూర్తి గారు అజెండాలో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా తెలంగాణలో ఎస్ఐఆర్ నిర్వహించబోతున్నారు. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఓటర్ల ప్రయోజనాలను కాపాడుతామంటోంది, ఇటు కాంగ్రెస్ కూడా అటు మంత్రులను, కింది స్థాయిలో నాయకులను అలర్ట్ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి. క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయని నాయకులు తమకు అవసరం లేదంటూ కూడా అటు రేవంత్ చెప్తే మేము క్షేత్రస్థాయిలోకి వెళ్ళాం, క్షేత్రస్థాయిలో ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నాం. ఎస్ఐఆర్కు సంబంధించి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదు. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి బలం కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నంగానే రాజకీయ పార్టీలుగా ముందుకడుగు వేస్తున్నామనేది తెలంగాణ నుంచి మనకు వినిపిస్తున్న వర్షన్. చూద్దాం ఎటువంటి పరిణామాలు జరగబోతాయి ఏంటి, సో ఏ విధంగా ఎస్ఐఆర్ నిర్వహణ జరుగుతుంది అనేది వేచి చూద్దాం. సో ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో